మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో పేలే బాంబులు తుపాకీ గుళ్ళు మాత్రమే కాదు. ఆ మంటలు ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సామాన్యుల జీవితాలను కూడా బూడిద చేస్తాయని విశాఖపట్నంలోని ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. పశ్చిమాసియాలో చెలరేగుతున్న యుద్ధం ఇప్పుడు విశాఖ తీరంలో నివసిస్తున్న ఇద్దరు ఇరాన్ మహిళల కళ్ళల్లో కన్నీటి ధారగా మారింది. ఉన్నత చదువుల కోసం, మంచి భవిష్యత్తు కోసం మన దేశానికి వచ్చిన ఆ మహిళలు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో అధికారుల కాళ్ల వేళ్ల పడుతున్నారు. ఇరాన్కు చెందిన జినాబ్ మహమ్మదీ, సోల్మాజ్ మహమ్మదా ఉన్నత విద్య కోసం విశాఖపట్నం వచ్చారు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అప్పటి నుంచి వీరి జీవితం తలకిందులైంది. ఇరాన్లో ఉన్న తమ కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి సమాచారం అందడం లేదు. కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో అసలు తమ వారు బతికే ఉన్నారా లేదా అనే భయం వారిని వెంటాడుతోంది. కేవలం మానసిక ఆందోళనే కాదు, ఆర్థిక కష్టాలు కూడా వారిని చుట్టుముట్టాయి. వీరి చదువులకు, నిత్య అవసరాలకు ఇరాన్ నుంచి రావాల్సిన డబ్బు ఆగిపోయింది. గడిచిన 2 నెలలుగా ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితి. పిఎం పాలెంలో నివసిస్తున్న వీరికి 3 చిన్న పిల్లలు ఉన్నారు. ఆ చిన్నారుల పోషణే ఇప్పుడు భారంగా మారింది. చేతిలో చిల్లి గవ్వలేక, కనీసం స్వదేశానికి వెళ్లే దారి తెలియక ఈ ఇరానియన్ సిస్టర్స్ అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే వారు విశాఖ కలెక్టరేట్ కు చేరుకుని తమ గోడు వెళ్లబోసుకున్నారు. డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడును కలిసి వినతి పత్రం సమర్పించారు. తమను ఆదుకోవాలని, వారి దేశానికి పంపే ఏర్పాట్లు చేయాలని కోరుతూ కన్నీటి పర్వంతమయ్యారు. మరోవైపు వీరి పిల్లల చదువు కోసం స్కూల్ యాజమాన్యం గొప్ప మనసు చాటుకుంది. ఫీజులు కట్టలేకపోయినా వారి పరిస్థితిని అర్థం చేసుకుని పిల్లలను చదువుకు దూరం చేయలేదు. ప్రిన్సిపల్ అనుపమ మాట్లాడుతూ, అతిథిగా మన దేశానికి వచ్చిన వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం మన బాధ్యత అని మానవత్వాన్ని చాటుకున్నారు. అటు అధికారులు కూడా స్పందించారు. వీరి సమస్యను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని, ఇంటి యాజమానితో మాట్లాడి వారికి సహకరించేలా చూస్తామని భరోసా ఇచ్చారు. యుద్ధం సృష్టించిన ఈ కన్నీటి గాథ ఇప్పుడు విశాఖ వాసుల హృదయాలను కలిచివేస్తోంది.